జూన్ 23, 2024 దేవుని స్వరము వినుటలోని రహస్యములు. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. యెషయా గ్రంథం 30 వచనం. ఈ వచనము దేవుని స్వరమును గూర్చి వివరించుచున్నది. ఈ స్వరమును తేటగాను విశదముగాను వినుటకు నేర్చుకొనవలెననిన మనం ఎడతెగక ప్రార్థన చేయవలెను. ఈ స్వరమును వినుట ద్వారా మన ప్రశ్నలకు జవాబులు దొరుకును, మనం సమస్యలు పరిష్కారం అగును. దేవుని స్వరమును వినుటకు ఓపిక, విశ్వాసము అవసరము. మన దేవుడు మాట్లాడు దేవుడు అయినను చాలా కొద్ది మంది విశ్వాసులు మాత్రమే ఆయన స్వరమును అనుదినము వినుటకు నేర్చుకుని ఉన్నారు. కీర్తన గ్రంథము 29 దేవుని స్వరం ఎంత బలమైనదో చూచుచున్నాము. యెహోవా స్వరము బలమైనదని కీర్తన గ్రంథము 29 వ్రాయబడి ఉన్నది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచునని కీర్తన గ్రంథము 29 వ్రాయబడి ఉన్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించునని కీర్తన గ్రంథము 29 వ్రాయబడి ఉన్నది. ఈ వచనములు నీ జీవితమునకును నా జీవితమునకును అందుబాటులో ఉన్న దేవుని స్వరము యొక్క శక్తిని సూచించును. మొదటి రాజులు 18 38-46 ఏలియా దేవుని శక్తిలోని గొప్పతనమును చూచెను. కాని 19 నిరుత్సాహపడి మరణంను కోరుచున్నాడు. ఏదో ఒక సమయములో మనమందరము నిరుత్సాహపడిదము, కృంగిపోయేదము. మన భారములు మనకు అధికమై అనేక సార్లు ఏలియా వలె నిరుత్సాహపడిదము. కాని 12 ఏలియా మెల్లటి నిమ్మలమైన దేవుని స్వరమును వినెను. వెంటనే ఆయన భారము తొలగిపోయెను. మరణించవలెనను కోరిక లేకుండా పోయెను. అనుమానములన్నీయూ ఎగిరిపోయెను. దేవుని మార్గములు మానవుని మార్గముల వంటివి కావడ రహస్యమును ఏలియా నేర్చుకునెను. ఈ రహస్యమును నీవు నేర్చుకుని ఎడల ఎటువంటి సమస్యలోనైనను విజయవంతుడవు కాగలవు. ఆయన స్వరమును విని ఆయన మార్గమును కనుగొనుటకు మనము నేర్చుకునవలెను. అనేక సమస్యలకు పరిష్కారం కావాలంటే ఆయన స్వరము వినడం చాలా ప్రాముఖ్యం. ఇకనైనా ఆయన స్వరం వినుటకు వేగిరపడదము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.